ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఈరోజు కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయడి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఏం చేసినా సరే క్రియ చేత కానీ మాట చేత కానీ దేవుని యొక్క నామంలో జరిగించమని చెప్తున్నాడు. ఎందుకంటే మన మాటలు శాశ్వతమైనవి కావు కాబట్టి దేవుని మాటలు ఒకటే శాశ్వతమైనవి, మంచిగా మన జీవితంలో కార్యం జరిగించే కాబట్టి మనం దేవుని మాటలు మన జీవితం జరిగించడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మన లైఫ్లో మనం దేవుని మాట కనుక మనం అప్పగించుకుంటే, దేవుని కార్యాల మీద ఆధారపడితే తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి మరొకసారి దేవుని మాటను మన జీవితంలో జరిగించుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాన్ని క్రీస్తు యొక్క బోధల మీద మన జీవితాన్ని మన ఆధారం చేసుకుంటే క్రీస్తు బోధలు తప్పకుండా మన జీవితాన్ని మారుస్తాయి, మన పరిస్థితిని మారుస్తాయి, మన స్థితులు అన్నింటినీ దేవుడు మారుస్తాయి. కాబట్టి మరొకసారి మనము క్రీస్తు యొక్క బోధల మీద మన జీవితాన్ని కట్టుకునేది చాలా ప్రాముఖ్యం. మరి దైవశక్తులు కాదు కానీ, దురాత్మ శక్తులు కాదు కానీ, కేవలము మనుషులు చెప్పే మాటలు కాదు కానీ కేవలం దేవుడు చెప్పే మాటలే మన జీవితాన్ని మారుస్తాయని మరొకసారి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఎప్పుడైతే మనం ఈ విధంగా దేవుని యొక్క మాటల మీద మన జీవితాన్ని ఆధారం చేసుకొని దేవుని మాటలతో మనం ముందుకు వెళ్తున్నట్లయితే మన జీవితంలో ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా సరే మీ జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ దినమంతా కూడా ఆ ప్రతిదినం కూడా మన జీవితంలో దేవుని మాట చేత మన జీవితాన్ని కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఇక్కడ అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం సామెతల గ్రంథము 4వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నీ వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వకము, నీ హృదయం నుండి వాటిని భద్రం చేసుకుని అంటున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే నా కుమారుడా అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే వేరే వాళ్ళు పిలవట్లేదు కానీ తన కుమారుడు అనేటువంటి తన పిల్లలుగా ఉన్న వాళ్ళని, తన బిడ్డలుగా తన మీద ఆధారపడేటువంటి మనుషులుగా ఉన్నటువంటి ఆ బిడ్డల్ని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా మాటలను ఆలకించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు ఆలకిస్తే, ఆయన యొక్క బోధన మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మన జీవితంలో మార్పు జరుగుతుందని ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా వాక్యాలకు నీవు చెవియొక్కితే మంచిదని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోనీకు. ఎప్పుడు కూడా నీ కంటి ముందు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పెట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని మాటలు కాకుండా ఇంకా ఏ మాటలు పెట్టుకున్నా సరే మన జీవితం మరి బాగు కాదు. కాబట్టి మన జీవితం బాగుపడాలంటే మనం దేవుని మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే క్రీస్తు నీ జీవితంలో మరి ప్రాముఖ్యంగా పెట్టుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దేవుని యొక్క మాటలు మన జీవితాన్ని మారుస్తాయి, మనకి ఒక మార్గముగా ఉంటాయి. కాబట్టి మనం దేవుని మాటలు తీసుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేస్తును ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయడు. ఎప్పుడైతే అలా చేస్తామో మనం దేవుని మాటలు మన హృదయం మన కంటి ముందు పెట్టుకొని మన హృదయం నుంచి భద్రం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని మాట అనేది ప్రాముఖ్యంగా మన జీవితం మారుస్తుంది. కాబట్టి అందుకని మనం వినేటప్పుడు చాలా మాటలు వింటూ ఉంటాం, రకరకాల ప్రజల నుంచి రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ మాటలు కాదు, కానీ మన హృదయంలో భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాట. ఎప్పుడైతే దేవుని మాట మన హృదయంలో భద్రం చేసుకుంటామో మన జీవితం బాగుపడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుందని. అందుకే మన జీవితంలో దేవుని మాటలు మన జీవితంలో శక్తివంతంగా మన ఆరోగ్యవంతంగా ఉంటాయి. కాబట్టి మరొకసారి దేవుని మాటలు మనం తీసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవిస్తే తప్పకుండా మన జీవితం బాగుపడుతుందని మరొకసారి నమ్ముతూ, మరి ఈ దినమంతా దేవుడు మనతో ఉండాలని, దేవుని కృపా కనికరం మన మీద ఉండాలని మరి ప్రార్థన చేస్తూ ప్రేయర్ చేసుకుందాం అందరం కలిసి. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మరొకసారి ప్రభువా
మీ మాటలు ప్రభా, మీ ఆలోచనలు ప్రభా, మీ కార్యం తని మా జీవితంలో జరుగుగాక మేము ప్రార్థిస్తున్నాం. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా సరే ప్రతి ఒక్కటి ప్రభా మీ నామంలో జరిగించడానికి మాకు సహాయం దయచమని, మీ మాటలు ప్రభా మా యొక్క కంటి ముందు ప్రభా మా హృదయం ముందు ధ్యానం ఉంచుకోవడానికి మాకు సహాయం దయచమని మేము ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.